మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో ఈరోజు నేను డే 11లో ఆఫ్టర్నూన్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ రొటీన్ చాలా సింపుల్ అనమాట. మనకి ఏమి లేదంటే చాలా సింపుల్గా మనకి ప్రతిసారి మనం ఏ రొటీన్ అయితే తీసుకుంటామో అట్లా మనకి వాటర్ అనేది తాగుతూ ఉండాలి. ఇది వాటర్ అనమాట. మనం వేసుకోవాల్సిన మెడిసిన్ వచ్చేసి ఫిష్ ఆయిల్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది ఇంపార్టెంట్ వన్ ఈజ్ వెజిటబుల్ సూప్. ఈరోజు అయితే మష్రూమ్ సూప్ తీసుకోలేదు, వెజిటబుల్ సూప్ తోటే నీకు కంప్లీట్ చేసేస్తున్నానండి. మనకి ఇంచుమించుగా వెజిటబుల్ సూప్ అనేది లీటర్ లేదు, 30 లీటర్ ఉంది. ఆయిల్ కూడా తగ్గించేసాం కాబట్టి మనం ఓన్లీ 40 గ్రామ్స్ ఆయిలే ఇదిగోండి. ఇంకా ఈ ఆయిల్ మాత్రమే ఉంది, అంటే 20 గ్రామ్స్ వేసేసుకున్నాను. ఈ 20 గ్రామ్స్ ఉంది. దీంట్లో కొంచెం తాగేసిన తర్వాత ఇంకొంచెం కలుపుకుంటాను అనమాట. ఇదిగోండి, 1 లెమన్ అయితే ఉంది. లెమన్ కూడా దీంట్లో కలిపేసుకుంటాను. ఒకటి ఆల్రెడీ కలిపేసుకున్నాను, ఒకటి మార్నింగ్ బటర్ మిల్క్లో అయిపోయింది, ఒకటి దీంట్లో ఆల్రెడీ వేసేసాను, ఇంకొకటి ఉంది. ఇది కూడా కంప్లీట్ చేసేస్తానండి, మొత్తం కంప్లీట్ చేసేస్తా. అండ్ ఏదైతే నేను దీన్ని మా సూప్ని ఒక 1/2 లీటర్ కింద కన్సిడర్ చేస్తాను. అండ్ కదిమాదంతా కూడా వాటర్ తాగేస్తాను. 1 లీటర్ బటర్ మిల్క్ అయిపోయింది అండ్ మార్నింగ్ 1/2 లీటర్ వాటర్ అయిపోయింది. ఇంచుమించుగా 2.5 లీటర్స్ వాటర్ అయిపోయింది అనమాట. దీంతో 2.5 లీటర్స్ వాటర్ అయిపోద్ది. ఇంకొక 1 లీటర్ తాగాలి, మొత్తం 3.5 లీటర్స్ తాగాలి ఇప్పుడు నేను. ఎందుకంటే ఇది 1/2 లీటర్ తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ 2 లీటర్స్ తాగేసాను వాటరు. ఇది 2.5, ఇంకొక 1 లీటర్ తాగాలన్నమాట. ఓకేనా అండి, ఇంకా 1 లీటర్ తాగితే మనకి ఫినిష్ అయిపోతుంది. అండ్ సాయంత్రం మనకి డిన్నర్కి ఏమొచ్చి చేస్తున్నా అంటే గ్రిల్ చికెన్. ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్న వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి మ్యారినేషన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ చక్కగా మనకి గ్రిల్ చికెన్ చేసుకుందాము. ఆ గ్రిల్ చికెన్ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్ అండి.